జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ విపి గౌతమ్ ఆధ్వర్యంలో పోలింగ్ బూత్లకు బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేశారు. ఎన్నికల సామాగ్రితో పాటు సిబ్బందిని ఆర్టీసీ బస్సుల్లో ఆయా ప్రాంతాలకు తరలించారు. ఖమ్మం జిల్లాను మొత్తం 15 రూట్లుగా విభజించగా అందులో ఒక్కో రూట్లో 3 నుంచి 4 పోలింగ్ కేంద్రాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 120 బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేశారు. ఎన్నికల విధులకు 142 పీఓలు అలాగే 142 ఏపీఓలతో పాటు 244 సిబ్బంది 15 సెక్టార్ అధికారులు హాజరు కానున్నట్లుగా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సో రేపు 8 గంటల నుంచి 4 గంటల దాకా పోలింగ్ టైం అనేది ఉంటుంది. సో మీకోసం ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలు పెట్టాము. దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం 1000 మంది దాకా మనకు సిబ్బంది ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. పోలింగ్ సిబ్బంది కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కలిపి. సో ఈరోజు SRNBGNR గ్రౌండ్ నుంచి ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఇచ్చి బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్ అన్నీ సామాగ్రి అన్నీ ఇచ్చి కూడా వాళ్ళని పంపడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు పోలింగ్ స్టేషన్లోనే ఉంటారు. రేపు ఈ పోలింగ్ అయిపోయినాక మళ్ళీ వచ్చి ఇక్కడే బ్యాలెట్ బాక్స్ అప్పచెప్తారు. ఇక్కడ నుంచి నల్గొండకి మళ్ళీ పోలీస్ సెక్యూరిటీతో మనం బ్యాలెట్ బాక్సెస్ తీసుకుపోవడం జరుగుతుంది. సో ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టము, బ్యాలెట్ పేపర్తో బ్యాలెట్ బాక్సెస్తో కూడినవి ఇవి. సో ఇది కొంచెం జాగ్రత్తగా మీరు ఓటు వినియోగించాలి. ఏమైనా పొరపాటు అయితే ఇన్వాలిడ్ ఓట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకోసం పోస్టర్స్, ఫ్లెక్సీస్ కూడా పెట్టాము. ఎట్లా ఓట్ వేయాలి, ఎట్లా మీ గుర్తులు ఇవ్వాలి, ఎవరికి టిక్కో క్రాసో పెట్టొద్దు, ఓన్లీ నంబర్సే పెట్టాలి. 1, 2, 3 అట్లానే పెట్టాలి. సో అలాంటిది మీరు నిబంధనలు పాటిస్తే మీ ఓటు వ్యాలిడ్ అవుతుంది, మీ ఓటు కూడా లెక్కకు వస్తుంది.